గౌరవ ప్రధానమంత్రి గారు దేశం మొత్తం కూడా ప్రతి ఇంటిలో ఈరోజు త్రివర్ణ పతాకం ఎగరాల, హర్ ఘర్ తిరంగా అనే నినాదం తీసుకొని ప్రతి ఒక్క దేశ పౌరుడు ఈ దేశభక్తిని చాటుతూ ప్రతి ఇంటి మీద త్రివర్ణ పతాకాన్ని ఎగిరేసే విధంగా వారు పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగా యువకుల్లో ప్రజల్లో స్ఫూర్తి నింపేందుకు ఏదైతే మోడీ గారి ఆదేశానుసారం ఈరోజు హర్ ఘర్ తిరంగా అనే ప్రోగ్రాం తీసుకొని ఈరోజు నవీపేట మండలంలో భారతీయ యువమోర్చా ఆధ్వర్యంలో ఈరోజు ప్రోగ్రాం చేయడం జరిగింది. ఏదైతే యువకులు కలగన్నారో, దేశ ప్రజలు కలగన్నారో, ఈ యొక్క దేశాన్ని అగ్రగామిగా నిలిచే ప్రయత్నంలో చేసినటువంటి మోడీ గారికి కూడా మనం అందరం తోడ్పాటు అందిస్తూ వారు ఏదైతే ఇష్టపరిస్థితుల్లో కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు భారత్పై ముఖ్యంగా దాడి చేస్తున్నా కూడా వాటిని ఎదుర్కొని ఈరోజు యొక్క భారత్ని ప్రపంచంలోనే నంబర్ 1 శక్తిగా ఈరోజు మనం గతంలో కేవలం చిన్న దేశాన్ని పాకిస్తాన్తో పోరాడుతూ ఉంటుంది. ఈరోజు మనం స్థాయి పెరిగింది. ఈరోజు ప్రపంచంలోని అగ్రగామి దేశమైనటువంటి అమెరికాతో ఈరోజు మనం ఢీకొంటున్నాం అంటే ఈరోజు మనం ఏ స్థాయిలో వెళ్ళాం. ఈరోజు మన దేశం ఈరోజు ఎవరితో ఢీకొడుతుందంటే నంబర్ 1 స్థాయిలో ఉన్నటువంటి దేశం ఢీకొడుతుంది. అంటే ఈరోజు నంబర్ 2 మనమే కాబట్టి ఈరోజు నంబర్ 2 ఉన్నటువంటి అమెరికాతో ఢీకొడుతూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఆ నంబర్ 1 స్థానానికి మోడీ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా వెళ్తాం. ఈరోజు మనం చూస్తే ఈ యొక్క ప్రగతికి, ఈ యొక్క దేశం ఏదైతే అభివృద్ధికి ఈ యొక్క నిదర్శనంగా ఈరోజు మేము అందరం చెప్పుకుంటాం. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా నంబర్ 1 స్థాయిలో ఉండి ఈ యొక్క ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది. భారతదేశం పాత్ర ఎంత ముఖ్యమైనదో కూడా ఈరోజు మోడీ గారు ప్రపంచ దేశం వివరిస్తారు. కావున వారి ఆధ్వర్యంలో ముందుకు ఇంకా ఈ దేశం అభివృద్ధి చెందుతా ఉన్నట్టు కోరుకుంటాం. భారత్ హర్ ఘర్ తిరంగా యాత్రలో భాగస్వాములైనటువంటి ఈ దేశ పౌరులకు, విద్యార్థులకు పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో ఎప్పుడు మనం జాతీయ పతాకాన్ని కేవలం 15 ఆగస్టు 26 జనవరి నాడే ఎగిరేసేవాళ్ళం. కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత సుమారు 6 సంవత్సరాల నుండి 10 రోజుల పాటు సుమారు ఈ దేశంలో తిరంగా యాత్ర పేరు మీద ఈ దేశంలో ఉన్న కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్క భారతీయ పౌరుడు జాతీయ జెండాను చేతపట్టుకొని ఆమె ఏకే అని చెప్పేసి నిదానాన్ని చేయాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు సంకల్పం చేశారు. దానిలో భాగంగానే ఈరోజు ప్రతి గ్రామంలో, ప్రతి వాడల్లో, ప్రతి సిటీలలో హర్ ఘర్ తిరంగా యాత్ర పేరు మీద పార్టీలకు అతీతంగా ప్రతి భారతీయ పౌరుడిని చైతన్యవంతం చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. దానిలో భాగంగానే మన యొక్క విద్యార్థులు అందరూ కూడా, యువకులందరూ కూడా మన ఇంటి మీద ఈరోజు మనం స్వయంగా ఒక 20 రూపాయలు ఖర్చు పెట్టి మనం జాతీయ జెండాను కొనుక్కొని మన ఇంటి మీద ఎగరవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకోసం అంటే జాతీయ జెండా ఎగరేయడం ఎందుకోసం అంటే ఈ దేశం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి సైనికులకు బాసటగా నిలబడడం, వారికి మనోధైర్యాన్ని నింపడం, వారికి మీ అంతా ఈ యొక్క సైనికులు వెంబడ మేము దేశ పౌరులము ఉందామని చెప్పేసి మన యొక్క ఐక్యతను చాటడం కోసం ఈ యొక్క హర్ ఘర్ తిరంగా యాత్రను ప్రతి 6 సంవత్సరాల నుండి చేస్తున్నాం. కాబట్టి విద్యార్థి మిత్రులారా, మీరందరూ కూడా చదువుకుంటూనే ఈ దేశం యొక్క భవిష్యత్తును, ఈ దేశం యొక్క ఆకాంక్షను మనం ముందు ఉండవలసినటువంటి అవసరం ఉంది. ముందుగా దేశంలో మనం, తర్వాత ఫస్ట్ దేశం, తర్వాత మనం అనేటువంటి లక్ష్యం ఉంటేనే ఈ యొక్క దేశం నెంబర్ 1గా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. నరేంద్ర మోడీ గారు అదే ఆలోచనతో ముందుకు పోతా ఉన్నారు. ముందు నా దేశం, తర్వాతనే నేను, నా పార్టీ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కాబట్టి విద్యార్థి మిత్రులారా, మీరందరూ కూడా మంచిగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయిలకు వెళ్ళిన తర్వాత కూడా కేవలం నేను ఉద్యోగం చేస్తాను కాదు, ఈ యొక్క దేశం కోసం, దేశ బావు కోసం చేయాలని చెప్పేసి దృఢ సంకల్పం మీ అందరికీ ఉండాలని చెప్పేసి పేరున తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి విద్యార్థులందరికీ, యాజమాన్యాలకు అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుస్తూ మీరందరూ కూడా మీ యొక్క ఇంటి మీద జాతీయ జెండాను ఎగిరేసి దేశభక్తిని చాటాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై భారత్.